హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వసుంధర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసునందన్ బ్లాగ్స్. ఈరోజు మా వారికి వంకాయ దోసకాయ టమాటో రోటి పచ్చడితో పాటు చామదుంపల ఫ్రై అండ్ పప్పు దోసకాయ అడిగారండి. నేను వీటిని ఎంత టైం చేశాను, మా వారు తిని అది ఎంత టేస్ట్గా ఉంది ఏంటి చెప్పారు, మీకు లాస్ట్లో చెప్తానండి ఏం కామెంట్ చేసింది అండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే ముందుగా నేను చామదుంపలు కడిగి కుక్కర్లో పెట్టేశానండి. తర్వాత పప్పు కూడా కడిగేసి ఒక ఉడక పట్టాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, దోసకాయ, టమాటో, పచ్చిమిరకాయ, ఉప్పు, పసుపు వేసి ఉడికించుకుంటానండి. ఇంకో పక్కన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి 7 పచ్చిమిరకాయలు, 2 వంకాయలు, 8 టమాటాలు తీసుకున్నానండి. నేను చేసుకున్న పచ్చడి క్వాంటిటీ కోసం. ముందుగా పచ్చిమిరకాయలు, వంకాయలు మగ్గపెట్టుకొని పక్కా తీసేసి తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ పోసుకొని టమాటో ముక్కలు, కొత్తిమీర, చింతపండు వేసుకొని సన్నని సగం మీద మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి, చల్లారుతుందని. ఈలోపు నేను పప్పులో రుచి సరిపోయినంత కారం, ఉప్పు, చింతపండు వేసి మగ్గించుకున్నాను. ఇదిగోండి టమాటో ఉడికిపోయింది చూసారా, పక్కన పెట్టేసుకొని ఈలోపు రోలు చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు అందులో చల్లారిపోయిన వంకాయ, పచ్చిమిరకాయలు, ఉప్పు వేసి దంచుకున్నానండి. ఉప్పు ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు, ఎక్కువైతే తీలేవండి, తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అవి కచ్చాపిచ్చ దంచుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటో, కొత్తిమీర, చింతపండు మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలండి. కొంచెం పచ్చడి పక్కగా పెట్టి అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెమ్మలు, రుచికి సరిపోయినంత ఉప్పు ఒకసారి చూసుకొని వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న దోసకాయలు కూడా యాడ్ చేసి ఒకసారి రుబ్బుకొని పక్కా తీసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మా వారికి ఉల్లిపాయలు అంటే ఇష్టం, అందుకే వేసానండి. నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మాకు పోపు లేకుండానే పచ్చడి అలా ఉంటేనే ఇష్టం అండి. మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే పప్పు కోసం అలాగే చామదుంపల ఫ్రై కోసం అండి. ఒకే దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టు పని స్పీడ్గా కూడా అయిపోతుంది మనకి. ఎందుకంటే నేను ఈ వంట 12:30కి స్టార్ట్ చేశానండి. ఇప్పుడు పోపు పచ్చళ్ళలో వేసేసి అందులో మిగిలిన పోపులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముందుగానే ఉడికించుకొని చెక్కు తీసుకొని అదేనండి తొక్క తీసి రౌండ్గా కట్ చేసుకున్న చామదుంపలను యాడ్ చేసి సన్నని సెగ మీద ఉల్లిపాయ ఎర్రగా అయ్యే వరకు కలుపుతూ వేయించుకోవాలండి, సన్నని సెగ మీదే. తర్వాత ఇందులో పసుపు, రుచికి సరిపోయినంత ఉప్పు, దింపే 2 నిమిషాల ముందు రుచికి సరిపోయినంత కారం వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే చాలా బాగుంటుంది. మా వారు ఇచ్చిన కామెంట్ ఏంటంటే అన్నీ టేస్ట్ బాగున్నాయి వస్తూ కొంచెం చామదుంపలు ఉడికితే బాగుండేది అన్నారండి.